ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరం. సీఐ గంటా సుబ్బారావు. ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని బనగానపల్లె టౌన్ సీఐ గంటా సుబ్బారావు పేర్కొన్నారు. ఆదివారం నాడు బనగానపల్లె పట్టణంలోని స్థానిక కరెంట్ ఆఫీస్ సమీపంలో నూతనంగా జెన్ స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్ అకాడమీ కరాటే శిక్షణా కేంద్రాన్ని బనగానపల్లె సీఐ సుబ్బారావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బనగానపల్లె టౌన్ సీఐ గంటా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కె ప్రతాప్ కుమార్, సాధక్ భాషా, కరాటే భాషా కళ్యాణ్ బాబు, సూర్యవంశీలు హాజరై మాట్లాడుతూ సీఐ సుబ్బారావు మాట్లాడుతూ తమ పిల్లల చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని, పట్టుదల క్రమశిక్షణతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి కృష్ణమోహన్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఫిదా హుస్సేన్, పీరా తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా మీటింగ్ వచ్చినప్పుడు మాట్లాడితే ముందు మాట్లాడాలి, లేకపోతే లాస్ట్లో మాట్లాడాలి. ఎందుకంటే ముందు మాట్లాడితేనేమో సబ్జెక్ట్ అంతా మనమే చెప్పచ్చు, లాస్ట్ మాట్లాడామనుకోండి ఇంక మనం చెప్పడానికి సబ్జెక్టు ఏమీ ఉండదు. ఓకే, ఎనీహౌ ఈ స్టేజీని అలంకరించిన మన రాష్ట్ర కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రతాప్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఎంతోమందికి అవకాశం కల్పిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు తీర్చిదిద్దుతున్న మన సాదిక్ గారికి, ఇక్కడ నా దగ్గరకు వచ్చినప్పుడు అది తర్వాత కూడా చెప్తాను, ఇక్కడ ఉన్న కరాటే భాషా గారికి అలియాస్ రఫీ గారికి, అదేవిధంగా కళ్యాణ్ బాబు గారికి, ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకి, పిల్లలకి, మీడియా మిత్రులకి అందరికీ నా శుభాభివందనాలు. ఈ రోజున మన బనగానపల్లిలో కనుక అలాంటి ఎదుర్కోవాలి అంటే వాళ్ళకి మనోధైర్యం, ఆ కండబలం, గుండె బలము ఉండాలి. అలా ఉండాలంటే మనకి ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యంలాగా మళ్ళా మన పురాతన కాలాన్ని మనం ఆచరిస్తూ ఈ యోగా, మెడిటేషన్, జిమ్ము, ఈ కరాటే అదే అనేక విధాలుగా మనకి ఈ కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ మన బనగానపల్లిలో ఈ కరాటే క్లాసు ఓపెన్ కావడం అనేది మన బనగానపల్లి ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా దీన్ని నేను 1990s నేను కరాటే క్లాస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నా క్లాస్ స్టార్ట్ చేసి వీళ్ళిద్దరితో లైక్ 2000లో నేను ఒక అఫీషియల్ కరాటే ఇన్స్ట్రక్టర్గా రికగ్నైజ్ ఫ్రమ్ ది ఒక ఇన్స్టిట్యూట్. సో అప్పుడు ఫస్ట్ సాధన జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఒక 6 months గ్యాప్, 1 year గ్యాప్లో రఫీ జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ జర్నీ అనేది అసలు మనం ఎంత సాధించినా కూడా సంపాదించుకున్నటువంటి ఒక ఆస్తి. మీకు చెప్తున్నాను, 2000 సంవత్సరంలో నేను ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కరాటే క్లాస్ స్టార్ట్ చేసిన రోజు మీ అందరికి తెలుసలేదు, 35 rupees ఫీజు. ఏమండి, 35 rupees ఫీజుతో నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. సో ఒక 10 to 15 members ఒక వచ్చిన సీఏ గారికి, నా గురువు గారికి, మిత్రులు ప్రతి ఇంకా చాలా మంది నాకు ప్రాక్టీస్ ఇస్తారు. ఇంకా వచ్చిన స్టూడెంట్స్, అండర్ పేరెంట్స్, నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక 2000 అదే అంటే చెప్పినట్టు 25 సంవత్సరాల కింద కరాటే అంటే ప్రయాణంలో పెద్ద ప్యాషన్గా ఉండేది. సో అలాగా మళ్ళీ ఆ వైబ్స్ అనేది కనిపిస్తున్నాయి మళ్ళీ ఊళ్ళో. సో అలా మళ్ళీ ఈ రోజు నుంచి కొనసాగించాలని కళ్యాణ్ ప్లస్ ఎవరైతే స్టూడెంట్స్ జెన్ అకాడమీ, సో వాళ్ళని రిక్వెస్ట్. సో ఆల్రెడీ నేను చెప్పాల్సిన మాట అంటే రఘు చెప్పాడు, సో ఎంత ప్రాఫిట్ వచ్చింది ప్రదర్శన వల్ల. సో మేము అంతా బతుకుతున్నామంటే నిజంగా ఆయన నేర్పించిన డిసిప్లిన్, కరాటేలో ఉన్న డిసిప్లిన్, ప్లస్ దాన్నే కొద్దిగా టైం కూడా తీసుకొని నేను నాతో పాటు ఇంకా చాలా మంది హైదరాబాద్ కూడా ఉన్నారు. సో అలాగా చాలా ఉన్నత స్థాయి కూడా వెళ్ళొచ్చు. ఇందులో కూడా సిఎస్ఆర్కి అలానే మా గురువు గారు, నా కరాటే మాస్టర్ గారికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
మా యొక్క ఈ విన్నపాన్ని మన్నించి ఇక్కడ వచ్చినందుకు, అదేవిధంగా పేరెంట్స్కి, కరాటే స్టూడెంట్స్కి, ఇక్కడ వచ్చిన సీనియర్ మోస్ట్ కరాటే స్టూడెంట్స్ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా చెప్పాలంటే 2001లో నేను ఫస్ట్ టైం కరాటే క్లాస్లో జాయిన్ అయినాను. అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే దాదాపు 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు దాదాపు అయిపోయింది. ఈ రోజు కూడా నేను మా మాస్టర్ యొక్క ఆజ్ఞను శిరసాగిస్తున్నా అంటే అది కరాటే కాకుండా గురువుగా నేను గౌరవిస్తున్నాను. ఒక గురువుకి గౌరవిస్తున్నా అంటే దానికి కారణం ఏమంటే ఈ రోజు నాకు బంగారంలో ఎవరైనా గుర్తిస్తున్నారు అంటే నా చదువు మీద కాదు, మా తల్లిదండ్రుల పేరు గురించి కాదు, నన్ను కరాటే మాస్టర్ గుర్తిస్తారు. అంటే నా పేరు ముందర కరాటే అనేది ఒక భాగం అయిపోయింది. అలాగే ఈ రోజుల్లో చూసుకుంటే కరాటేని కమర్షియల్ చేస్తున్నారు. స్కూళ్ళలో కూడా ఇక్కడ కూడా ఒక పేద విద్యార్థి స్టేట్ వైడ్ కానీ, నేషనల్ వైడ్ కానీ, ఇంటర్నేషనల్ వైడ్ కానీ పోవాలంటే చాలా కష్టం, డబ్బు పెట్టాలా. కానీ మా గురువు గారు ఆ రోజుల్లో డబ్బు ఉన్న స్టూడెంట్స్ ఉండేవారు, ఆర్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉండేవారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మా గురుగాడు ముందు ఉన్నారు అన్నమాట ప్రతి దాంట్లో. నా దగ్గర అప్పుడు ఆ టైంలో టోర్నమెంట్ గురించి డబ్బులు లేకుండా కూడా తన సొంత డబ్బులతో వీడు గెలుస్తాడు, వీడు నా పేరు నిలబెట్టాడనే దానితో అంతకు తీసుకుపోయినాడు. నేషనల్స్ కు స్వదేశాలు కూడా తీసుకున్నాడు. నా సహచర మిత్రుడు సాధక్ భాష ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాడు. ఈ రోజు ఆయన చదువు మీద కాదు, అదే కరాటేని ఆయన వృత్తిగా చేసుకుని హైదరాబాద్ లో బతుకుదేవులు చేసుకుంటున్నాడు. అలానే కొన్ని వేల మంది కూడా కరాటే నేర్పిస్తున్నాడు. అలాంటి కరాటేకి నేను ఎప్పుడు ఉన్నప్పుడే ఉంటాను. నేను బతుకున్నంత వరకు కరాటేకి ఎప్పుడు ఎక్కడున్నా కూడా నా వంతు సహాయ సహకారం అందిస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు చెప్పుకుంటాను.